భోజనం చేస్తున్నాండి. అంటే పంచాయతీల వరకు కానీ మండలాల వరకు ఒక్కొక్క పిలుస్తున్నాం. కొంచెం టైం ఎక్కువైనా కానీ మిమ్మల్ని కూడా ఉషమ్మకి పరిచయం చేద్దాం. ఎవరు తొందరపడద్దండి, ఆత్రపడద్దండి. వాతావరణం కూడా చల్లగా ఉంది, ఎండలేదు. దయచేసి చేసి కూర్చోండి. 1 by 1 ఒక తర్వాత ఇస్తాం. మరి మీ అందరికి కూడా ఎల్లప్పుడూ అందుబాటులో మీ అందరూ కూడా అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మనమందరం కూడా కృషి చేయాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. నేను సహా 10 సంవత్సరం కళ్యాణదుర్గలో పని చేసి అక్కడ నిజంగా కార్యకర్తలను విడిచిపెట్టాలా అన్నప్పుడు కూడా నాకు బాధ కలిగింది. ఈ రోజు శంకరన్న కూడా మీ అందరితో అదే బాధ, అదే ప్రేమ, అదే అభ్యాస పంచుకుంటున్నారని నాకు కూడా మనస్ఫూర్తిగా తెలుసు. అయితే మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాను. శంకరన్న మార్గదర్శనంలో ఖచ్చితంగా ఎలాగంటే మీ శంకరన్న మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉన్నారు. ఏ ప్రేమ, ఏ ఆత్మీయతతో మిమ్మల్ని ముందుకు నడిపించినారో ఆయన చెల్లెలుగా ఈ రోజు మీ అందరితో అలాగే మమేకమైందని అందరికీ కూడా ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ ఎక్కడ కూడా ఆ వర్గం ఈ వర్గం అని కక్షపూరిత రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా జగనన్న ఆదేశం మేరకు సమన్వయపరుచుతూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా జగనన్న 175కు 175 ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా మనమందరూ కూడా కలిసి వెళ్ళాలి. ఎందుకంటే కంచుకోటలో ఎక్కడైనా పొరపాటు జరిగితే చాలా కష్టకరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జగనన్న చెప్పేది ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతా ఉంది. ఆ యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా సన్నిధం కావాలి. ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి పనిచేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఊళ్ళో వాళ్ళు ఈ రోజు ఒక రాక్షసులుగా దిగబడి మన వాళ్ళ పైన యుద్ధం చేసే ఒక కార్యక్రమం అవుతుంది. అయితే మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నాను. ఆ భగవంతుడి సాక్షిగా ఎవరైనా టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల పైన చేయాలంటే, ఎవరైనా టీడీపీ వాడు మా కార్యకర్తల పైన, మా లీడర్స్ పైన కన్నేసి ఏదైనా చేయాలంటే నన్ను దాటిన తర్వాత ఈ మాట ఖచ్చితంగా నిర్భయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. యుద్ధానికి సమర శంకరం అయితే మోగిస్తూ ఈ రోజు అందరూ కూడా మార్చిలో జరగబోయే యుద్ధానికి అందరూ కూడా కలిసికట్టుగా యుద్ధం చేస్తాం. చేయడానికి మన యుద్ధం అయితే, మన ఆయుధం అయితే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్తున్న జగనన్నకు అందరూ తోడుగా నిలుస్తాం. పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, వ్యక్తులకు అతీతంగా మనం ఈ రోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఈ పెనుకొండని అభివృద్ధి చేస్తాం మన జగనన్న హయాంలో. కాబట్టి ఈ ఆయుధంతో ప్రతి గడపకు ప్రతి ఒక్కరు కూడా హైయెస్ట్ మెజారిటీతో ఈ పెనుకొండలో జెండా ఎగరేస్తామని మహాసంకల్పంతో, మీ అందరి ఆశీస్సులతో, శంకరన్న ఆశీస్సులతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనుగ్రహిస్తూ ఆయన సంకల్పంతో ఖచ్చితంగా పెనుకొండలో మరొకసారి మనం జెండా ఎగరేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, శంకరన్న మార్గదర్శనంలో నడుస్తూ పెనుకొండలో ఏదైతే సహకారం వాళ్ళకి అందించినారో ఆ సహకారం మీ చెల్లికి అందించండి అని మీ అందరినీ కోరుతూ, ఇంకెవరైతే పరిచయం కాలేదో దయచేసి అందరితో పరిచయ కార్యక్రమం చేసుకోండి.
చేర్చుకునే బాధ్యత మీదే, మళ్ళీ దగ్గరికి చేసుకునే బాధ్యత మీదే. దాంట్లో సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కడైనా ఎవరైనా పేరు ప్రోగ్రామ్ లో మర్చిపోయినా కూడా దయచేసి పెద్ద మనసు క్షమించి నన్ను మీ దగ్గరికి చేర్చుకోవాలని మనవి చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై